హలో ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అనేది చాలా అంటే చాలా ప్రెస్టీజియస్. ఏ కెప్టెన్ అయినా సరే తన కెరియర్లో ఒక్కసారైనా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. క్రికెట్ ఫ్యాన్స్కి వరల్డ్ కప్స్, ఛాంపియన్స్ ట్రోఫీలు ఉంటే చాలు. కానీ టెస్ట్ టీం కెప్టెన్స్కి మాత్రం ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలవటం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వీడియోలో ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లు గెలిచిన కొంతమంది టెస్ట్ కెప్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. స్టీవా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్క అపోనెంట్ మీద తమ డామినెన్స్ని చూపించింది. ఇంకా 2001 అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళ ప్రైమ్ ఫామ్లో ఉంది. అదే ఫామ్ని 2001 యాషెస్ సిరీస్లో కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా క్లినికల్ అండ్ డిస్ట్రక్టివ్ పర్ఫార్మెన్స్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని 4-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఆస్ట్రేలియా డామినెన్స్కి ఇంగ్లాండ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ 4th టెస్ట్లో కూడా మార్క్ బుచర్ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ని గెలిపించాడు. ఇంకా 5వ టెస్ట్ విషయానికి వస్తే స్టీవాకి ఇంజురీ ఉన్నా కానీ సెంచరీ చేసి మరీ ఆస్ట్రేలియాని గెలిపించాడు. సో ఇలాగ ఆస్ట్రేలియా 2001 యాషెస్ సిరీస్ని 4-1తో రిటైన్ చేసుకుంది. స్టీవా కెరీర్లో వరల్డ్ కప్ గెలుపుతో పాటు ఈ టెస్ట్ సిరీస్ గెలుపు కూడా హైలైట్ అని చెప్పాలి. నెక్స్ట్, గ్రేమ్ స్మిత్. సౌత్ ఆఫ్రికన్ క్రికెట్లో గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరంటే సోలోగా వచ్చే ఆన్సర్ గ్రేమ్ స్మిత్. ముఖ్యంగా స్మిత్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా చాలా అంటే చాలా సక్సెస్ని చూసింది. అండ్ స్మిత్ గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ అవడానికి తను ఇంగ్లాండ్ గడ్డ మీద గెలిచిన 2 టెస్ట్ సిరీస్లు కూడా బాగా హెల్ప్ చేశాయి. ముందుగా మనం 2008లో జరిగిన సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ని సౌత్ ఆఫ్రికా 2-1 తేడాతో గెలిచింది. ఈ సిరీస్లో స్మిత్ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ముందుండి సౌత్ ఆఫ్రికాని గెలుపు వైపు నడిపించాడు. ముఖ్యంగా 281 రన్స్ చేసే టెస్ట్. ఈ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 281 రన్స్ని చేయాలి. గెస్ వాట్, స్మిత్ ఈ మ్యాచ్లో 154 నాట్అవుట్గా నిలిచాడు. అంటే సగానికి పైగా స్కోర్ స్మిత్తే కొట్టాడు. స్మిత్ కొట్టిన ఈ నాక్ గ్రేటెస్ట్ 4th ఇన్నింగ్స్ నాక్స్లో ఒకటిగా నిలిచిపోయింది. 2008లో ఈ సిరీస్ గెలుపుతో 43 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకి అంటే 2012 సిరీస్. ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 2-0 తేడాతో సిరీస్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ గెలుపుతో సౌత్ ఆఫ్రికా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళింది. నెక్స్ట్, ఆంజెలో మాథ్యూస్. ఎప్పుడూ అండర్ డాగ్ ఇమేజ్తో దిగే శ్రీలంక ప్రతిసారి ఏదో ఒక రకంగా పెద్ద టీమ్స్కి షాక్ ఇస్తూనే ఉంటుంది. అయితే 2014లో శ్రీలంక అండర్ డాగ్ టీమేం కాదు. కుమార సంగకార, మహేళ జయవర్ధనే ఇలాంటి వెటనర్స్తో టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే వీళ్ళిద్దరు కాకుండా మరో వెటరన్ ప్లేయర్ అయిన ఆంజెలో మాథ్యూస్కి టెస్ట్ కెప్టెన్సీని అప్పగించారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మెన్గా కూడా శ్రీలంకని ముందుండి నడిపించాడు. ముఖ్యంగా 2014లో శ్రీలంక ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు తన బ్యాటింగ్తో టీంని ఆదుకొని శ్రీలంకకి సిరీస్ని విజయంగా అందించాడు. ఫస్ట్ టెస్ట్ డ్రా అయిన తర్వాత సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మాథ్యూస్ 160 రన్స్ చేసి ఇంగ్లాండ్కి భారీ 4th ఇన్నింగ్స్ టార్గెట్ని సెట్ చేశాడు. 4th ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని ఆల్అౌట్ చేసి ఇంగ్లాండ్లో తమ మొట్టమొదటి సిరీస్ విజయాన్ని శ్రీలంకకు అందించాడు ఆంజెలో మాథ్యూస్. నెక్స్ట్ కెప్టెన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ చేసింది కొంతకాలమైనా సరే ప్రెస్టీజియస్ ఇంగ్లాండ్ సిరీస్ గెలుపు మాత్రం తన కెప్టెన్సీ రికార్డులో చేర్చుకున్నాడు. 2007లో ఇండియా ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇండియా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అటు ఇంగ్లాండ్ టీం కూడా భీకరమైన ఫామ్లో ఉంది. కానీ టీమిండియా మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టేసి 21 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద సిరీస్ని గెలిచింది. ఫస్ట్ టెస్ట్ వర్షం పడడంతో ఇండియా ఓటమి అంచుల నుంచి బయటపడింది. ఆ తర్వాత సెకండ్ టెస్ట్లో జహీర్ ఖాన్ విజృంభించి ఇండియాని గెలిపించాడు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి వచ్చిన జహీర్ ఖాన్ మీద ఇంగ్లాండ్ ప్లేయర్స్ జెల్లీ బీన్ ప్రాంక్ అవుట్ చేశారు. దీంతో జహీర్ ఖాన్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. అండ్ ఆ కోపం మొత్తాన్ని తన బౌలింగ్లో చూపించాడు. ఇంకా బ్యాటింగ్లో అయితే వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ అలాగే సచిన్ టెండూల్కర్ కూడా కాంట్రిబ్యూట్ చేయడంతో ఇండియా ఈ మ్యాచ్ని కంఫర్టబుల్గా గెలిచింది. ఇక థర్డ్ టెస్ట్లో ఇండియా భారీ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చేసి మ్యాచ్ని డ్రాగా ముగించింది. దీంతో 21 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలిచిన కెప్టెన్ అయ్యాడు రాహుల్ ద్రావిడ్. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలిచిందే లేదు. మరి ఈ ఇయర్ శుభ్మన్ గిల్ దాన్ని తిరగరాస్తాడనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే.
ఆల్రెడీ మనందరూ తెలిసిందే 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి. ఒక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే ఇంకో టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. సో రాబోయే 3 టెస్ట్ మ్యాచెస్లో ఇదే పర్ఫార్మెన్స్ని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టూర్ గెలిచిన కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఇంకొక రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ అది క్రియేట్ చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.